హాయ్ అండి. సండే వచ్చిందంటే కంపల్సరీగా మనం నాన్ వెజ్ తినాల్సిందే కదా! ఈసారి లివర్ చికెన్ ఫ్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి ముద్ద చేసుకోవాలి. పావు చికెన్, పావు లివర్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ. దాంట్లో మనం చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ ఆయిలు, కొంచెం సాల్ట్ వేసేసి 15 నిమిషాలు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. మెయిన్ మసాలా పౌడర్ చేసుకుందాం. ధనియాలు, యాలకులు, చెక్క, సోంపు, సాజీర, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసి పౌడర్ చేసుకుని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ తీసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసి బాగా రోస్ట్ చేయండి. చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో కొంచెం ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేయండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసేసి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెను లివర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. దీనికి కాంబినేషను సాంబార్ లేదా రసంతో తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉన్నదని. నెక్స్ట్ మనకి చికెన్ ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలా ఉడికినట్లయితే 2 స్పూన్ల కారం, ఆల్రెడీ మనం మిరియాలు మసాలా పౌడర్లు వేసాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి కారం. స్పూన్ సాల్ట్, మీకు తగినంత సాల్ట్ వేసుకొని గరం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ మెయిన్ అండి దీనికి టేస్టు. వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.